డిసెంబర్ 14 దేవుని వాగ్దానం. చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని అత్యున్నత ప్రేమను బట్టి ఈ నూతన దినాన్ని మనం చూడడానికి, ప్రభు వాగ్దానాన్ని బట్టి ఆశీర్వదింపబడడానికి ప్రభు ఇచ్చిన ఈ అడ్వెంట్ కాలంలో మరొక దినాన్ని బట్టి ప్రభుని నేను ఘనపరుస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు రాక, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన జననానికి గల కారణం ఏంటి అనే విషయాల్ని మనం ప్రభు వాగ్దానంగా ప్రతి దినము కూడా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు నలిగిన వారిని విడిపించుటకును, ఇది చాలా మానసిక సమస్యకు సంబంధించినటువంటి వాగ్దానంగా మనం కనబడుతుంది. నలిగినటువంటి జీవితాలు చాలాసార్లు మనం అనుకుంటాం, వారు మానసికంగా నలిగిపోతూ ఉంటారు. మన జీవితాలు చాలా సమస్యల వలన మానసికంగా నలిగిపోతున్నటువంటివి. ఈరోజు ఈ వాగ్దానాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఏదైనా సమస్య వల్ల మానసికంగా నలిగిపోతున్నావా? ఎప్పటికీ ఆ సమస్య తీరదు అని బాధపడుతున్నావా? కానీ ప్రభు చెప్తున్నాడు, అది నిన్ను విడిపోయి నీలో నుండి బయటకు పోయి నీకు విడుదల అనేది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నలిగిన వారిని విడిపించుటకు ఆయన అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఏ సమస్యతో అయితే నలిగిపోతున్నావో, ఏ కష్టంతో అయితే నలిగిపోతున్నావో, ఏ బాధతో అయితే నలిగిపోతున్నావో, దేని వలన అయితే నీ జీవితం అంతా నలిగిపోతుందని నువ్వు అనుకుంటున్నావో, దాని నుండి దేవుడు విడిపించడానికి లోకానికి వచ్చాడు. అయితే ఆ రక్షకుడైన యేసు ప్రభుల వారిని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆ రక్షకుడైన క్రీస్తుతో నువ్వు ప్రయాణం చేయాలి. ఆయనతో కలిసి నువ్వు జీవించాలి. ఆయనతో కలిసి నీ యొక్క సమస్యను ఆయనకు పంచుకోగలిగినప్పుడు నీవు ఏ సమస్యను బట్టి నలుగుతున్నావో దాని నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె ఆ మానసికమైనటువంటి సమస్య ఎంతో కాలంగా వెలివేయబడి తన యొక్క కుటుంబానికి, సమాజానికి దూరంగా ఉన్నటువంటి ఆ స్త్రీ క్రీస్తు ప్రభుల వారిని ఎలా ముట్టుకోగానే, తాకగానే ఆ సమస్య తొలగిపోయి సమాజంలోనికి మరలా రాగలిగింది. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఉందో ఆయన్ని ముట్టుకోవడానికి, ఆయన దగ్గర రావడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, ఆయన దగ్గరికి విశ్వాసంతో వస్తే నీవు దేని వలనైతే నలుగుతున్నావో దాని నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. అట్టి కృపాభాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగొన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దినము ప్రభువా వారి యొక్క ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో మీరు తోడుకొనండి. ఏ సమస్యను బట్టి నలుగుతున్నారో ఆ సమస్య నుంచి విడుదల దయచేసి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ధనదీవులంతా నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.